హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము కరెంట్ బిల్లు ఎలా కట్టాలో చూద్దాం. అయితే ఇదివరకులాగా ఫోన్పేలో, గూగుల్ పేలో, పేటిఎంలో మనకు కరెంట్ బిల్లు కట్టడానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి మనం అదే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం తోటి మనం ఎలా కరెంట్ బిల్ కట్టాలో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం మీరు ముందుగా ప్లే స్టోర్ను ఓపెన్ చేయండి. దానికోసం మీ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో TGNPDCL అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయగానే ఇక్కడ TGNPDCL అనే యాప్ వస్తుంది. ఇన్స్టాల్ బటన్ పైన ప్రెస్ చేయండి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ విత్ జీమెయిల్ అని అడుగుతుంది, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ యొక్క ఏదైనా ఒక మెయిల్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పే బిల్స్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనం కొత్తగా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మన యొక్క సర్వీస్ను యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ యాడ్ చేయమని అడుగుతుంది. మీరు ఒకసారి పే చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ పే ఇన్స్టంట్లీ అనే బటన్ ప్రెస్ చేయండి. లేదనుకుంటే యాడ్ చేసి పే చేయాలనుకుంటే యాడ్ మళ్ళీ మీరు సొంత ఇల్లు అయితే తరచుగా పే చేస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ పే చేయాలంటే ఇక్కడ యాడ్ సర్వీస్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క నిక్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. మీ యొక్క నిక్ నేమ్ ఎంటర్ చేసి యుఎస్ నెంబర్ అనే చోట స్క్రీన్ పైన చూపెట్టిన విధంగా మీ యొక్క యుఎస్ నెంబర్ ఎంటర్ చేయండి. యుఎస్సి నెంబర్. మీ యొక్క యుఎస్సి నెంబర్ అనేది 8 అంకెలలో ఉంటే మీరు NPDCL అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ 9 అంకెలు కనుక ఉన్నట్టయితే TGSPDCL అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు TSSPDCL అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఎంటర్ చేస్తుంటే 8 అంకెలే ఉన్నాయి, మరొక అంకెను ఎంటర్ చేయండి అని అడుగుతుంది. కాబట్టి ఇలా చాలామంది ఇబ్బంది అవుతుంది కాబట్టి వారి గురించే చెప్పడం జరుగుతుంది. ఈ 8 అంకెలు ఉన్నది అంటే NPDCL అప్లికేషన్, TGNPDCL. 9 అంకెలు ఉన్నట్టయితే SPDCL, TGSPDCL అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత యాడ్ సర్వీస్ పైన ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయగానే మీ యొక్క కన్జ్యూమర్ నేము, సర్వీస్ నెంబరు అన్నీ వస్తాయి. వీటిని కరెక్టేనా కాదా అని సరిచూసుకున్న తర్వాత కన్ఫర్మ్ బటన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ పే అని కనిపిస్తుంది చూడండి. పే అనే బటన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ బిల్ డిస్క్, వాలెట్ అని 2 కనిపిస్తాయి. బిల్ డిస్క్ పైన ఎంటర్ చేయండి. నా బిల్ అనేది 0 ఉంది, కానీ ఇప్పుడు మీకోసం ఒక 100 రూపీస్ అడ్వాన్స్గా పే చేస్తాను. మీకు బిల్లు వచ్చినట్టయితే బిల్లును డైరెక్ట్గా పే చేయవచ్చు. లేదనుకుంటే అడ్వాన్స్ బిల్ పే చేయాలనుకున్నా ఇక్కడ పే చేయవచ్చు. ఇక్కడ అడ్వాన్స్ బిల్ పేమెంట్ చేస్తున్నాను. మీ యొక్క అమౌంట్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన ప్రెస్ చేయండి. రెండిటికి ఒకే విధానంగా ఉంటుంది, వచ్చిన బిల్లుకు మనం అడ్వాన్స్గా కట్టే బిల్లు. తర్వాత ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ అన్నిటివి అడుగుతుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్తో కూడా మనం బిల్ పేమెంట్ చేయవచ్చు. ఒకవేళ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ కార్డు యొక్క నెంబరు, CVV నెంబరు, దాని యొక్క వ్యాలిడిటీ ఎంటర్ చేసి మీరు OTP సహాయంతో మీరు బిల్ పే చేయవచ్చు. ఇప్పుడు నేను UPIతో పే చేస్తాను, దాన్ని చూపిస్తాను. ఇక్కడ UPI ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మేక్ ఏ పేమెంట్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ ప్రొసీడ్ విత్ పేమెంట్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క UPI ID ఎంటర్ చేయండి. UPI ID అనేది ఫోన్పే అయితే మీ మొబైల్ నెంబరు దాని పక్కనే @YBL అని ఉంటుంది. పేటిఎం అయితే @Paytm అని ఉంటుంది మీ మొబైల్ నెంబర్ పక్కన. మీ మొబైల్ నెంబర్ పక్కన @YBL అని ఎంటర్ చేసినట్టయితే డైరెక్ట్గా మీ యొక్క ఫోన్పే ద్వారా దీన్ని పే చేయవచ్చు. ఇలా మీ మొబైల్ నెంబర్ పక్కన @YBL అని ఎంటర్ చేసి మేక్ ఏ పేమెంట్ అని ప్రెస్ చేయండి.
ఇప్పుడు మీ యొక్క ఫోన్పే యాప్ను ఓపెన్ చేయండి. ఇంకా చూడండి, నాకు ఆల్రెడీ వచ్చింది, కానీ మీకు ఫోన్పే యాప్ను ఓపెన్ చేసి చూపిస్తాను. ఫోన్పే యాప్ను ఓపెన్ చేసి చేయగానే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ పే నవ్ అని వచ్చింది. మనం ఫోన్పే ద్వారా పే చేస్తున్నాము. తర్వాత పే 100 అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క యూపీఐ నెంబర్, పిన్ నెంబర్ ఇచ్చుకోండి. ఇచ్చి ఓకే చేస్తే పేమెంట్ అయిపోతుంది. తర్వాత వ్యూ డీటెయిల్స్ పైన ప్రెస్ చేసి మీరు పే చేసినటువంటి యూటీఆర్ నెంబరు, ట్రాన్సాక్షన్ ఐడి అనేవి ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు వచ్చేసి ఇక్కడ చూస్తే మీ యొక్క పేమెంట్ అనేది అయిపోయింది. ఇక్కడ ప్రింట్ తీసుకోవాలంటే ఇక్కడ ప్రింట్ బటన్ పైన ప్రెస్ చేసి మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీ యొక్క పేమెంట్ను చేయవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మీ యొక్క కరెంట్ బిల్ను పే చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.